ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి ఒక ఖచ్చితమైన కారణం ఉంది. సర్విక్స్ అంటే గర్భాశయ కింద దాని ముఖద్వారము. వెజైనాలో పైన ఉండే గర్భసంచి కింద పార్ట్‌ని సర్విక్స్ అంటాము. ఇక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒకరికి సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. మన శరీరంలో 150 వరకు క్యాన్సర్స్ రావచ్చు. చాలా మటుకు మాకు కారణం తెలీదు. పేషెంట్స్ అడుగుతారు, నాకు ఈ క్యాన్సర్ ఎందుకొచ్చింది? ఏమై ఉండొచ్చు? మా ఆన్సర్ రొటీన్‌గా ఏమోనండి, ఇలాంటి క్యాన్సర్స్ చూస్తాము బట్ కారణం లేదు అంటాము. బట్ సర్విక్స్ క్యాన్సర్ అలా కాదు. సర్విక్స్ క్యాన్సర్‌కి ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మనం నివారించొచ్చు. ఆ కారణాన్ని మనం ముందే పట్టుకోవచ్చు. ఇవి 2 గనక చేస్తే ఈ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇన్ ఇండియా సర్విక్స్ క్యాన్సర్‌ని పూర్తిగా నివారించొచ్చు. ఈ సర్విక్స్ క్యాన్సర్‌కి గల కారణము హెచ్‌పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్ లేకుండా సర్విక్స్ క్యాన్సర్ అనేది రాదు. సో దీనికి గల ఒకే ఒక కారణం ఈ వైరస్. ఈ వైరస్ మన స్కిన్ కింద ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. బట్ ఈ వైరస్ రకరకాల టైప్స్‌లో ఉంటుంది. కొన్ని టైప్స్ మన గోర్ల దగ్గర ఉంటాయి. కొన్ని మన మెడ పైన ఉంటాయి. కొన్ని మన చర్మం పైన ఉంటాయి. కొంతమందిలో కొన్ని టైప్స్, డేంజర్ టైప్స్ వాళ్ళ జెనైటల్ ఆర్గన్స్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ వెజైనాలో లేదా పురుషాంగం పైన ఉంటాయి. అలాంటి మనిషితో కానీ మీరు సెక్స్ చేస్తే ఆ వైరస్ కానీ మీ వెజైనాలోకి మీ గర్భసంచి కింద పార్ట్‌ని తాకితే మీకు ఆ వైరల్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ సోకినా మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని తీసేస్తుంది. సో ఎంతోమందికి ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తూ ఉంటుంది. బికాజ్ సెక్స్ అనేది చాలా కామన్‌గా జరుగుతుంది కాబట్టి చాలామందికి వెజైనాలో ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వెళ్తుంది. బట్ మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉండి, మీరు హెల్తీగా ఉండి, మీరు బలంగా ఉంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్‌ని తొలగిస్తుంది. కొన్నిసార్లు వైరస్ బలంగా ఉంటుంది లేదా మీ శరీరం వీక్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ హెచ్‌పివి మీ సర్విక్స్‌లో నిలిచిపోతుంది. నెమ్మదిగా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ అది వాటి నంబర్స్ పెంచుతుంది. సో ఒక వైరస్ 2 అవుతుంది, 2 4 అవుతాయి, 4 16 అవుతాయి. అలా కొన్ని లక్షల హెచ్‌పివిస్ మన సర్విక్స్‌లో జమకూడాక ఆ సర్విక్స్‌ని క్యాన్సర్ కింద మార్చుతుంది. సో ఈ సర్విక్స్ క్యాన్సర్ అనేది ఇప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయ్యే హెచ్‌పివి అనే వైరస్ మూలంగా చేస్తారు. బట్ అందులో కొంతమందికి సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. సో ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అనేది చాలామందికి సోకుతుంది. బట్ ఎవరికి సోకుతుందో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్‌గా ఉంటే అది క్యాన్సర్ కింద మారుతుంది. సో ఈ హెచ్‌పివి వైరస్ అనేది మీ బాడీలో ఉందో లేదో అని టెస్ట్ చేయొచ్చు. లేదా ఈ హెచ్‌పివి వైరస్ మూలంగా మీ సర్విక్స్ క్యాన్సర్ కింద మారబోతుందో లేదో కూడా చెక్ చేయొచ్చు. దీన్నే ప్యాప్ టెస్ట్ ఆర్ హెచ్‌పివి టెస్ట్ అంటాము. సో మా రికమెండేషన్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ఇదే రికమెండేషన్ ఇస్తారు మీకు. మీరు కానీ ఉంటే లేదా చేస్తుంటే ప్రతి 3-5 ఏళ్లకి ఒక్కసారి జస్ట్ ఎవ్రీ 3-5 ఇయర్స్ ప్యాప్ టెస్ట్ కానీ లేదా హెచ్‌పివి అనే టెస్ట్ కానీ మీ గర్భసంచి కింద పార్ట్ సర్విక్స్ నుంచి చేపించుకుంటే మీకు ఈ ఇన్ఫెక్షన్ మూలంగా క్యాన్సర్ వచ్చేదుందా లేదా అని క్లియర్‌గా ఆ రిపోర్ట్‌లో ఉంటుంది. మీ టెస్ట్ నార్మల్ అని రావచ్చు. దాని అర్థము నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు మీరు సేఫ్. మీకు ఆ క్యాన్సర్ రాదు. లేదా ఆ ప్యాప్ టెస్ట్‌లో మీకు క్యాన్సర్ ఉంది. బట్ అది ఎంత చిన్నగా ఉంది అంటే మీకు కానీ, మీ డాక్టర్‌కి కానీ కనిపివ్వట్లేదు అని రావచ్చు. అలా వస్తే వెంటనే మేము మీకు సింపుల్‌గా ట్రీట్మెంట్ చేసి ఆ ఎర్లీ క్యాన్సర్‌ని తీసేస్తాము. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే మీరు ప్యాప్ టెస్ట్ చేపించుకుంటే ఇప్పుడు మీకు క్యాన్సర్ లేదు. బట్ నెక్స్ట్ 3 ఇయర్స్‌లో రావచ్చు అని కూడా మీకు రిపోర్ట్ రావచ్చు. సో ఈ ప్యాప్ స్మియర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి స్త్రీకి 25 ఇయర్స్ దాటాక లేదా వాళ్ళు స్టార్ట్ చేసిన 3 ఏళ్ల నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ చేపించుకోమంటున్నాము. ఇప్పుడు కొత్తగా హెచ్‌పివి టెస్ట్ అని వచ్చింది. ఇది ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి చేసినా మీకు సరిపోతుంది.
సో ఇంత సింపుల్ టెస్ట్ 5 నిమిషాలు పట్టే టెస్ట్ 2000 కూడా ఖరీదు లేని ఈ సింపుల్ ప్యాప్ టెస్ట్ ఆర్ హెచ్పివి టెస్ట్తో మీకు సర్విక్స్ క్యాన్సర్ అనేది రాకుండా చేయొచ్చు. ఈ మధ్యన క్యాన్సర్ వ్యాక్సిన్ అని మనము చాలా చోట్ల వింటున్నాము, చదువుతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతి అమ్మాయికి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించమని అంటుంది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అమ్మాయిలు ఫ్యూచర్లో వెన్ దే బికమ్ సెక్షువల్లీ యాక్టివ్, వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కానీ హెచ్పివి ఎంటర్ అయితే అది క్యాన్సర్ కింద మారకుండా వ్యాక్సిన్ ఇది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ లేదా క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది మనం ఆడపిల్లలకి ఇమ్మంటున్నాము. వాళ్ళు స్కూల్ దాటక ముందే, వేరే మనుషులతో ఇంటిమేట్గా కాంటాక్ట్ అవ్వకముందే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ కానీ మనం మన పిల్లలకి ఇప్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో హెచ్పివి సంబంధించిన క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. సో 9 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్లలందరికీ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించమని చెప్తున్నాము. ఇది అబ్బాయిలకు కూడా ఇప్పించవచ్చు. బట్ కరెంట్లీ భారతదేశంలో ఫస్ట్ అమ్మాయిలందరికీ ఇచ్చిన తర్వాత అప్పుడు అబ్బాయిలకి ఇద్దాము. ఎందుకంటే సర్విక్స్ క్యాన్సర్ పురుషాంగ క్యాన్సర్ కన్నా ఎక్కువ మందికి చూస్తాము. ఇదే వైరస్ మూలంగా అబ్బాయిల్లో పురుషాంగ క్యాన్సర్ చూస్తాము. ఎవరైనా నోటి ద్వారా మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ కూడా ఈ హెచ్పివి వైరస్ మూలంగా చూడొచ్చు. కొంతమంది మోషన్ హోల్ ద్వారా ఏనల్ సెక్స్ అంటాము, అక్కడొచ్చే క్యాన్సర్స్కి కూడా మెయిన్లీ కారణం ఈ హెచ్పివి వైరస్. సో ఈ హెచ్పివి వైరస్ మూలంగా మనకి సర్విక్స్ క్యాన్సర్ కామన్గా చూస్తాము. అలాగే థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ ఇవన్నిటి కూడా ఈ వైరస్ మూలంగానే. అండ్ అందుకనే ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్యాప్ టెస్ట్ చేయించుకోండి. మీ పిల్లలకి ఖచ్చితంగా క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించండి.